హాయ్ హలో అందరికీ నమస్తే. ప్రస్తుతం ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టులో భారత్ పై చేంజ్ చెప్పాలి. కానీ సొంత మైదానం కాబట్టి ఇంగ్లాండ్ ఎంత టార్గెట్ అయినా చేయించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి 4వ రోజు ఇండియా మొత్తం రోజు బ్యాటింగ్ చేస్తేనే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక 3వ రోజు ఆట విషయానికి వస్తే బుమ్రా లేని భారత బౌలింగ్ దళాన్ని ఊహించుకోలేము అన్నట్లు బుమ్రా ఇంగ్లాండ్ పై విరుచుకుపడి మరి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో భారత్ కు 6 పరుగుల ఆధిక్యం లభించింది. 3 వికెట్ల నష్టానికి 209 పరుగులతో 3వ రోజు ఆట ఆరంభించిన ఇంగ్లాండ్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతమైన బౌలింగ్ తో 2వ రోజు సెంచరీ చేసిన ఓలీ పోపును 106 పరుగుల వద్ద వెనక్కి పంపి భారత్ కు అద్భుతమైన ఆరంభాన్ని అందించాడు. ఇక తర్వాత వచ్చిన స్టోక్స్ కు అలాగే సిరాజ్ మధ్య భీకర యుద్ధం జరిగిందని చెప్పాలి. ఎందుకంటే సిరాజ్ వేస్తున్న ప్రతి బంతిని స్టోక్స్ బౌండరీ పంపించడం సిరాజ్ లో కసిని రేకెత్తించింది. ఇదే క్రమంలో సిరాజ్ అద్భుతమైన బౌలింగ్ తో స్టోక్స్ ను వెనక్కి పంపి భారత్ ను మరింత ముందుకు తీసుకుని వెళ్లాడు. 276 పరుగులకి 5 వికెట్ కోల్పోయిన ఇంగ్లాండ్ త్వరగా ఆల్అౌట్ అయితే అనుకున్నాం. కానీ ఇంగ్లాండ్ అలా కాలేదు. ఎందుకంటే ఇక్కడ భారత ఫీల్డింగ్ తప్పిదాలు కొన్ని ఉన్నాయి. అయితే ఈ సీజన్ ఐపీఎల్ లో ఎక్కువ వికెట్ పడగొట్టిన ప్రసిద్ధ్ కృష్ణ మరోసారి భారత్ కు అద్భుతమైన బ్రేక్ ఇచ్చాడు. ఎలాగంటే 40 పరుగులు చేసి సూపర్ బ్యాటింగ్ కొనసాగిస్తున్న జేమీ స్మిత్ ను సూపర్ బౌన్సర్ తో ప్రసిద్ధ్ కృష్ణ వెనక్కి పంపి భారత్ ను ముందుకు నడిపించాడు. అలాగే 99 పరుగులు చేసి సెంచరీ వైపు దూసుకెళ్తున్న హ్యారీ బ్రూక్ ను మరోసారి ప్రసిద్ధ్ కృష్ణ తన బుట్టలో వేసుకున్నాడు. కానీ ఇంగ్లాండ్ బౌలింగ్ ఆల్రౌండర్ క్రిస్ వోక్స్ అలాగే మిగతా టైలాండర్స్ కూడా అద్భుతంగా ఆడించడంతో భారత స్కోర్ ఇంగ్లాండ్ స్కోర్ దాదాపు దాటేలా అనిపించింది. ఇక్కడే బుమ్రా మరోసారి రంగంలో దిగి వరుసగా 2 వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్ 465 పరుగులకు ఆల్అౌట్ అవడంతో భారత్ కు 6 పరుగుల ఆధిక్యం లభించింది. ఇక్కడ ఒక పాయింట్ మనం మాట్లాడుకోవాలి. ఏంటంటే భారత్ కెప్టెన్ శుభ్మన్ గిల్ బుమ్రాను లేట్ గా బరిలోకి దించడం అలాగే కొన్ని క్యాచ్లు జారిపోవడంతో భారత్ కు ఎక్కువ ఆధిక్యం లభించలేదు. లేదంటే ఎక్కువ ఆధిక్యం లభించేది. ఇక ఆ తర్వాత 6 పరుగుల ఆధిక్యంతో రెండోసారి బ్యాటింగ్ ఆరంభించిన భారత్ మాత్రం దూసుకుపోయింది. ఇక్కడ కేఎల్ రాహుల్ అద్భుతమైన బ్యాటింగ్ తో క్లాసికల్ షాట్స్ తో 47 పరుగులతో నాట్అవుట్ గా నిలిచాడు. కేఎల్ రాహుల్ తోడు శుభ్మన్ గిల్ కూడా క్రీజ్ లో ఉన్నాడు. భారత జట్టు 3వ రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. ముందున్న 6 పరుగుల ఆధిక్యంతో మొత్తం 96 పరుగుల ఆధిక్యతతో దూసుకుపోతా ఉంది. ప్రస్తుతం మ్యాచ్ పరిస్థితిని బట్టి విజయ అవకాశాలు ఇరు జట్లకు సమానంగానే ఉన్నాయి. కానీ 4వ రోజు మొత్తం బ్యాటింగ్ చేయగలిగితే భారత్కే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తానని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.